ఇంట్లో కిస్మిస్ తయారు చేద్దామని చెప్పి ఒక పావు కిలో కిస్మిస్లు అయితే తీసుకొచ్చాను. బయట కిస్మిస్ అయితే రెడీ అయిపోయిందండి, చూసారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోథా అండి. ఇవాళ అయితే నేను ఇంట్లో కిస్మిస్ తయారు చేద్దామని చెప్పి ఒక పావు కిలో కిస్మిస్లు అయితే తీసుకొచ్చాను. వీటితో మనమైతే ఎండు కిస్మిస్లు ఎలా తయారు చేస్తామో ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఈ ఎండు కిస్మిస్లు తయారు చేయడం కోసం నేనైతే తెచ్చినటువంటి ఈ కిస్మిస్ పళ్ళని నేనైతే శుభ్రంగా కడిగి అయితే ఒక గిన్నెలో ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కిస్మిస్ తయారు చేసేద్దాం రండి. కిస్మిస్ తయారు చేయడం కోసం మనకు ఒక ఇడ్లీ పాత్ర కావాలండి. నేను పావు కిలోనే తయారు చేస్తున్నాను కాబట్టి నాకు చిన్నది సరిపోతుంది. అందుకని నేను ఆవిగుడుం పాత్ర అయితే పెట్టుకున్నాను. ఇది కూడా ఇడ్లీ పాత్ర లాంటిది, కాకపోతే చిన్న సైజు. ఇప్పుడు నేను శుభ్రంగా కడిగినటువంటి ఈ కిస్మిస్లన్నిటినీ నేను ఇందులో వేస్తున్నాను. సో ఇందులో వేస్తున్నాను. ఇందులో వేసి ఇప్పుడు నేను మూత పెట్టి దీనిని ఆవిరి మీద ఒక 10-15 నిమిషాలు అయితే ఉడికించబోతున్నాను. మన ఇడ్లీ ఉడకడానికి ఎంత టైం అయితే తీసుకుంటానో అంత టైం అయితే నేను ఇప్పుడు వీటిని ఉడికిస్తున్నాను అనమాట. రండి స్టవ్ మీద పెట్టేద్దాం. చూసారు కదా, స్టవ్ మీద అయితే పెట్టేసాను. సో మూత పెట్టి సేమ్ మన ఇడ్లీ ఉడికేటట్టుగానే దీన్ని కూడా ఉడికించుకోవాలి. సో ఇడ్లీ ఉడికినట్టుగా దీన్ని ఒక 10-15 నిమిషాలు అయితే మనము ఉడికించుకుందాం, ఆవిరి వచ్చేంత వరకు. మనం కిస్మిస్ స్టవ్ మీద ఉడికించడానికి పెట్టి 10 నిమిషాలు అయిపోయిందండి. 10 నిమిషాలు అయిందండి. చూసారు కదా, గ్రీన్ కలర్లో ఉన్నవి లైట్ ఎల్లోయిష్ కలర్లోకి చేంజ్ అయిపోయి. ఇప్పుడు మనం వీటిని తీసి ఆరబెట్టాలి. సో స్టవ్ అయితే కట్టేద్దాం. వీటన్నిటిని ఒక పల్లెల్లోకి తీసుకొని ఎండలో ఆరబెట్టాలి. చూసారా, ఇప్పుడు మనం కిందకి తీసేసాం, పైనుంచి దించేసాం. పళ్ళన్నీ కూడా దగ్గరికి వచ్చినట్టుగా అయిపోయాయి చూడండి. ఇప్పుడు వీటిని మనం ఒక పళ్ళెంలో వేసుకొని ఎండలో ఆరబెట్టాలి. రండి ఎండలో పెట్టేద్దాం. సో ఎండలో పెట్టేస్తాం. ఇది బాగా ఎండిన తర్వాత మన కిస్మిస్ అయితే రెడీ అయిపోతుంది. బయట కిస్మిస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ద్రాక్షాలు తీసుకొచ్చి రెడీ చేశాను. సో మనకైతే ఇంత కిస్మిస్ అయితే వచ్చిందనమాట. సో నేను చేసిన ఈ కిస్మిస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.